ఏ మాటకి ఆ మాట చెప్పుకోండి. మొత్తానికి ఏదైనా ఫ్రెష్‌గా మన చేతులారా మన ఇంటి గార్డెన్‌లో పెంచుకొని వండుకుంటే ఉంటది. ఆ టేస్టే వేరనమాట. ఇంతకు దేని గురించి చెప్తాననుకుంటున్నారా? చిక్కుడుగాయలు. అందరికీ చిక్కుడుగాయలు తాలింపు మాత్రమే తెలుసు. అంటే ఫ్రై. కొన్నిసార్లు కొందరికి ఇలా కూడా చేయొచ్చని తెలీదు. అదేంటంటే నేను ఒకరోజు మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసిందనమాట. చేస్తేనేమో ఈ కర్రీ చేశానంటే, అయ్యో! దీంతో కర్రీ కూడా చేయొచ్చా నాకు తెలీదు. ఒకసారి వీడియో చేసి పెట్టవా? మా సైడ్ తెలీదు అంది. సో, దాని కోరిక మేరకు ఇలా చేశాననమాట. మొత్తం వీడియో ఫుల్‌గా చూసేయండి. కర్రీ ఎలా చేసేయాలో ఫుల్ వీడియో ఉందనమాట. అయితేనేమో కొంచెం మసాలా క్వాంటిటీ అనేది నేను ఎక్కువ వేసేసాను. సో, మీరు చూసుకొని గింజల్లో అయినట్టు వేసుకోవాలన్నమాట. చిక్కుడు గింజలను ఒలిసేసి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా పేస్ట్‌ని అయితే తయారు చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, అల్లం అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ, వట్టి కొబ్బరి కానీ ఏదైనా ఆప్షనల్ అనమాట. బాగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ పెట్టేసి తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోద్దనమాట. తర్వాత దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా వేసేసి దాన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా చేయండి. సో, తర్వాత కొంచెం మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ సూపర్గా అంటే గింజలు వేసేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సరిపడంత వాటర్ వేసుకోండి. అంటే మనకు ఉండే ఈ గింజల క్వాంటిటీని బట్టి వాటర్ ఉండాలన్నమాట. వీడియోస్ ఈ విధంగా ఉంటుంది. సో, ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్లు ఉడికించేసామంటే ఇలా అయిపోద్ది. కొంచెం స్పైసీకి, టేస్టీకి రెండిటికి బాగుంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం పల్లీల పొడిని యాడ్ చేస్తాం అన్నమాట. పల్లీలు అంటే వేరుశనగపప్పులు అవి బాగా వేపేసి తర్వాత దాన్ని మిక్స్ చేసేసుకొని దాని పౌడర్ని అయితే యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో, దీనికి కాంబినేషన్గా నేనైతే రాగి సంగటి మా సైడ్ ఫేమస్ అనమాట. రాగి సంగటి మళ్ళీ అదే కుక్కర్లో బియ్యం నానబెట్టేసి ఉంచాను ముందే. ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసులు వాటర్ వేసేసి ఒక 4, 5 విజిల్లు వచ్చేసామంటే మెత్తగా ఉడికిపోద్ది రైస్. తర్వాత ఇలా రాయి పిండిని వేసేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి ఆపేసి సంగటిని అయితే గిలికియచ్చనమాట. ఇలా మొత్తానికి నేనైతే ఇలా ఫ్రెష్‌గా గింజలను తీసి అలా నేను కర్రీ చేసేసి కాంబినేషన్‌గా రాగి సంగటిని అయితే చేసేసాను. సూపర్ అంటే సూపర్ కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.